ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా జరుపుకునేటువంటి పండుగల్లో వినాయక చవితి ఒకటి. ఈ వినాయక విగ్రహాల తయారీ కేంద్రం ఉంది, మనమైతే అక్కడ ఉన్నాము. వెల్కమ్ టు సాస్ టీవీ, నేను మీ ఆబిద్ హుసేన్. మనకు అంటే ఎక్కువగా ఉత్సాహంగా అందరూ యువత ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా జరుపుకునేటువంటి పండుగలో వినాయక చవితి ఒకటి. ఆ పండగ వచ్చిందంటే ఆ ఉత్సాహం అనేది వీధి వీధిన వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించి సెలబ్రేషన్స్ ఓ రేంజ్లో ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే స్వాతంత్ర సంగ్రామంలో కూడా వినాయక విగ్రహాలు పెట్టి ఆ ఉత్సవాల్లో స్వాతంత్ర సమరయోధులందరూ కూడా ఎవరైతే పోరాట వీరులు ఉన్నారో వారందరూ కూర్చొని అక్కడ మెసేజ్లు పాస్ చేసుకునేవారంటే బాలగంగాధర తిలక్ గారు ఈ వినాయక చవితిని అంత ఘనంగా నిర్వహించేవారంటే మరి చరిత్రలో ఆ వినాయక చవితికి ఉండేటువంటి ప్రాధాన్యత స్వాతంత్ర సంగ్రామంలో కూడా వినాయక చవితి ప్రాధాన్యత మనం అర్థం చేసుకోవచ్చు. అంత అంటే తొలి పూజ ఆ వినాయక స్వామి వారికే చెందుతుంది. అటువంటి వినాయక చవితికి సంబంధించి విగ్రహాలకు సంబంధించి తీసుకుంటే నెల్లూరులో మనం నారాయణ హాస్పిటల్కి వెళ్తాం కదా, అక్కడ దగ్గరలో మరి కొంచెం ముందుగా ఈ వినాయక విగ్రహాల తయారీ కేంద్రం ఉంది, మనమైతే అక్కడ ఉన్నాము. మనతో పాటు వినాయక విగ్రహాల తయారీదారుడు అలాగే కళాకారులను వచ్చి వెళ్ళి వారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఒక విగ్రహం తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీ పేరు? నా పేరు సన్నీ యాదవ్. సన్నీ యాదవ్. మేము ఇక్కడ వచ్చేసి విగ్రహాలు తయారు చేస్తూ ఉంటాం, చేపిస్తూ ఉంటాం. ఇక్కడే మాది కన్స్ట్రక్షన్, మా వాళ్ళు ఉన్నారు మేస్త్రులు. ఇక్కడ వచ్చేసి ఒక పర్ ఫీట్ వచ్చేసి 3000 పడుతుంది సార్. ఇవి యాక్చువల్గా విగ్రహాలకి ఏమేమి మెటీరియల్ యూస్ చేస్తారు? మేము వచ్చేసి పూర్తిగా వచ్చేసి ఐసెంటన్ క్లే యూజ్ చేస్తున్నాం. ఐసెంటన్ క్లే అది ఎటువంటి హానికరం పిఓపి యూజ్ చేస్తాం. పిఓపిలో వచ్చేసి నార్మల్గా మేము యూజ్ చేసేది ఎటువంటి హానికరం లేదు, దీంట్లో ఉండదు. సో అందుకనేసి మేము ఎటువంటి ఇక్కడికి వచ్చేది కాకినాడ నుంచి తెప్పిస్తాం. మేము ఇక్కడ నుంచి బొమ్మలకి ప్రతి యూస్ చేసేది కాకినాడ నుంచి తెప్పిస్తాం. ఈ బొమ్మలు మామూలుగా వాటర్లో వేస్తే తొందరగా మెల్ట్ అవుతాయా? ఇది ఈజీగా కరెక్ట్గా 1 వీక్లో మెల్ట్ అయిపోతాయి సార్. 1 వీక్. ఒక విగ్రహం తయారు చేయడానికి ఎంతమంది కళాకారులు అవసరం అవుతారు? ఒక విగ్రహం తయారు చేయడానికి దాదాపు 7 నుంచి 6 మంది వరకు హెల్ప్ కావాలి సార్. 6-7 మంది. ఎందుకంటే అచ్చులు వేయాలి, తర్వాత లోపల బిగించాలి, తర్వాత కర్రలు పెట్టాలి, మళ్ళీ దాన్ని మళ్ళీ లోపల పీవీసీ పోయాలి, తర్వాత నార్మల్ మళ్ళీ పెట్టాలి. సో ఇవన్నీ చేసేదానికి ప్రాసెసింగ్ పట్టేసి మాకు 1 to 3 days పట్టచ్చు టైం. అది మళ్ళీ అచ్చులు తీసేదానికి 2-4 కావాలి, మళ్ళీ లాగాలి, మళ్ళీ లోపల కర్రలు పెట్టాలి, మళ్ళీ దానికి మళ్ళీ లోపల గడ్డి పెడతాము. ఆ గడ్డికి మళ్ళీ చేతులు బిగించాలి. ఆ చేతులు బిగించేటప్పుడు మళ్ళీ మేమంతా చేస్తూ ఉంటాం కాబట్టి దానికి 3-4 to 5 members వరకు పడతారు. అంటే ఇప్పుడు రకరకాల హైట్స్లో ఉన్నాయి కదా ఈ విగ్రహాలు, అడుగులు ఎక్కువ ఉన్నాయి. ఇవి పడకుండా ఉండడానికి కర్రలు పెడతారంటారు మొత్తం కూడా. ఎందుకంటే కింద బేస్ ఫస్ట్ మనకి లోపల, ఎందుకంటే కర్రలు ఎందుకు పెడతామంటే లోపల ఉండే బేస్కి సరిపోతుంది. కరెక్ట్గా లెవెల్ చూసుకుంటాం, అటు ఇటు లెవెల్ చూసుకొని లోపల బేస్ చూసుకున్న తర్వాత మేము కరెక్ట్గా ఎట్లా ఉందో ఆ షేప్ ఎలా ఉంటుందో దాని వరకు లోపల బేస్ పెట్టి లోపల గడ్డి అదే ఉంటుంది కదా, పీచు ఉంటుంది కదా, మన టెంకాయ పీచు మీకు ఐడియా ఉండొచ్చు. టెంకాయ పీచు ఎటువంటి ఆర్గానిక్ బయట దొరికే ప్లాస్టిక్ ఎటువంటి యూస్ చేయకుండా మేము పూర్తిగా ఆర్గానిక్గా యూస్ చేస్తాం సార్. అలాగే ఈ విగ్రహాలు తీసుకుంటే ఈసారి ఎలాంటి మోడల్స్ సిద్ధమవుతున్నాయి సార్? ఇక్కడ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే 3-4 మోడల్స్ మనం రెడీ చేస్తున్నాం. ఇంకా 5-6 మోడల్స్ మేము తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. ఎందుకంటే మనకి 1.5 month, ఇది 1 month టైం ఉంది కాబట్టి. సో మేము ఆ 3-4 మోడల్స్ అయితే తొందరగా తీసుకురావాలి. మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. ప్రెస్ అని చూసుకున్నట్టయితే నందివాహన మోడల్ ఉంది, తర్వాత వచ్చేసి సిల్క్ విఘ్నేహం మోడల్ ఉంది. మీరు అట్లా చూసుకున్నట్టయితే గణేశుడు చూసుకున్నట్లయితే వెనకాల నంది మీద కూర్చొని తలకి కింద దించినట్టు మీకు మోడల్ ఉంటుంది. తర్వాత మనకి శివతాండవంలో ఆడుతున్నట్టు మోడల్ ఉంటుంది సార్. రకరకాల ధరలు ఉంటాయి కదా, ఈ వినాయక విగ్రహాల ధరలు ఎలా నిర్ణయిస్తారు? ఒక్కొక్క విగ్రహాన్ని బట్టి, మెటీరియల్ని బట్టి నిర్ణయిస్తారా లేకుంటే ఎట్లా? సార్ మెటీరియల్ బట్టి అయితే ఇప్పుడు నార్మల్గా మనం అనుకున్నట్టు ఫస్ట్ నార్మల్ 3 feet
3 feet అంటే మేము 3000 చెప్తున్నాం. 1 feetకి 1000 రూపీస్ సార్. ఫీట్కి 1000 రూపీస్, ఫీట్కి 1000 రూపీస్. అట్లా ఎన్ని ఫీట్లు ఎక్కువ అయితే దాదాపు ఇప్పుడు 10 feet అయి ఉండొచ్చు. 10 feetకి 10 feetకి 3000 కాబట్టి మనం అంత క్యాలిక్యులేషన్ వేసుకొని చెప్తాం సార్. వితౌట్ కలరింగ్ 3 feetతోనే 3 feet చెప్పాను, అదే 1 feet చెప్పాను కదా. ఆ 1 feetకి 3000 కలరింగ్ ఏమొస్తాయో ఆ 3000లోనే మేము మొత్తం తీసుకుంటాం సార్. ఓకే. కలర్కి సపరేటా మళ్ళీ? కలర్స్ ఏం లేదు విత్ మొత్తం టోటల్ కలిపి మీరు చెప్పినటువంటి ఇది రైట్. ఒక విగ్రహం తయారు చేయాలనుకోండి, ఒక 5 అడుగులు 6 అడుగుల విగ్రహం తయారు చేయాలి. ఎంత సమయం పడుతుంది? ఈ విగ్రహాల తయారీ ఎప్పటి నుంచి ప్రారంభించారు? సార్ ఈ విగ్రహాల తయారీ అంటే దాదాపు మేము 4 months నుంచి చేస్తూ ఉన్నాం సార్. ఇప్పటికి ఫినిష్ అయింది మాకు. సో మేము ఇంకా దీన్ని తొందరగా డెవలప్ చేసి ఇంకా ఫస్ట్ స్టార్ట్ చేద్దామని మేము అనుకుంటున్నాం సార్. అసలు మీరు ఈ ఫీల్డ్లోకి రావడానికి, అంటే ఈ వినాయక విగ్రహాల తయారీ ఫీల్డ్లోకి రావడానికి కారణం ఏంటి? మేము ఎందుకంటే దాదాపు మేము 4-5 సంవత్సరాల నుంచి మేము పెడుతున్నాం. ఇక్కడ ఒకటే కాదు, మేము చిల్డ్రన్స్ పార్క్ ఉంది, 3వ మైలు 4వ మైలు మేము అక్కడంతా పెట్టొచ్చాం సార్. ఇప్పుడు మేము చేసిన ప్రతి దానికి కూడా ఏదైతే రిపోర్ట్స్ ఏమన్నా వస్తాయో ఎటువంటి డిఫాల్ట్ కూడా మన దగ్గర ఎప్పుడు జరిగింది లేదు సార్. మేము పెట్టిన 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాం కాబట్టి 5 ఏళ్ళ నుంచి ఒక్కరు కూడా మనకు కంప్లైంట్ ఇచ్చింది లేదు. ఈవెన్ మన పెన్నా అనేది ఉంది కదా బ్రిడ్జ్, ఆ బ్యారేజ్లో వేస్తారు చాలామంది. మన బొమ్మలు ఎత్తుకుపోయి వేశారు. ఒక కరెక్ట్గా ఒక 1 weekలో కానీ మన బొమ్మ కరగలేదు అనుకోండి, వాళ్ళకి రిటర్న్ అమౌంట్ మేము ఇచ్చేసేటట్లే చేస్తాం సార్. అంత క్లియర్గా ఉంది. రైట్. అలాగే తీసుకుంటే మొత్తంగా మీరు చాలా ప్రాంతాలు చెప్పారు కాబట్టి ఎంతమంది కళాకారులు ఈ పని మీద ప్రస్తుతం వర్క్ చేస్తూ ఉన్నారు? ప్రస్తుతానికి మన నెల్లూరు రూరల్లో వచ్చేసి దాదాపు 7,000 మంది దాకా వర్క్ చేస్తున్నారు సార్. ఇంకా రావచ్చు చెప్పలేం. ఎందుకంటే బయట ఒడిస్సా అక్కడి నుంచి వస్తున్నారు కాబట్టి, ఒడిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్ అక్కడి నుంచి వాళ్ళు వ్యాపారం చేసుకునేదానికి వాళ్ళకి పనులు లేక మన దగ్గరకు వచ్చి మనం కొంచెం వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. మనం ఆల్రెడీ మన నెల్లూరులో ఉంటున్నాం. సో ఈ 5 ఏళ్ళు మీరు చేశారు కాబట్టి వ్యాపారం, ఈ 5 ఏళ్లలో బాగా వ్యాపారం జరిగినటువంటి సంవత్సరం చెప్పాలంటే ఏం చెప్తారు? 2022 సార్. 22. ఎందుకంటే అప్పుడు బాగా మనకి వెళ్ళిన మూమెంట్ అప్పుడు. ఎందుకంటే గణేష్ బొమ్మ ఎక్కడ ఏ సందులో పెట్టినా అప్పుడు చాలా వెళ్ళి బొమ్మల మనకి. ఎందుకంటే ఆ టైంలో కరోనా వచ్చింది. మీకు తెలుసు కాబట్టి ఆ టైంలో మనకి కాబట్టి అందుకని అన్న తీసేసుకున్నాం కాబట్టి అప్పుడు బాగా జరిగింది సార్. ఓకే. ఈసారి కూడా బాగా జరగాలని మనం కూడా ఆశిద్దాము. సో ఇంకా కొత్తగా ఎలాంటి మోడల్స్ చేయాలని చెప్పి మనం ఆశిస్తూ ఉన్నాం ఈసారి? మేము కొత్తగా మోడల్స్ అంటే నందీశ్వర మోడల్ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పుడు నెమల మీద వినాయకుడు ఊగుతూ ఉంటారనమాట. వినాయకుడు మన గణేశుడు ఊగుతున్న నెమలి మీద ఊగుతున్నట్టు వితౌట్ ఎనీ కింద బేస్ లేకుండా నెమలి మీద ఊగుతున్నట్టు స్టాచ్యూ ఐడియల్ తీసుకురావాలనేది మా డ్రీమ్. అది త్వరలోనే మేము ఇక్కడికి తీసుకొని వద్దామని ప్లాన్ చేస్తాం. ఆర్డర్ ఇచ్చి తెస్తారా అట్లాంటివన్నీ? అవును సార్, మేము తెచ్చేది హైదరాబాద్ నుంచి తెప్పిస్తాం. హైదరాబాద్ నుంచి మోడల్స్ తెప్పించి. గత సంవత్సరం మీరు తెప్పించినటువంటి మోడల్స్ గురించి చెప్పాలంటే ఏమేమి ఉన్నాయి సార్? గత సంవత్సరం మేము హైదరాబాద్ నుంచే తెప్పిస్తాం. యాక్చువల్గా మేము మోడల్స్ తెప్పించింది మోస్ట్లీ అయితే మేము నందీశ్వరనే. నందిలేందే ఏ సెంటర్స్లో పెట్టారు గత సంవత్సరం? మేము తీసుకున్నది అయితే ఇనమడుగు, 3వ మైలు, తర్వాత వచ్చేసి ఎన్టీఆర్ నగరు, తర్వాత వచ్చేసి మాగుంట్ లేఅవుట్, తర్వాత కిసాన్ నగరు. వీళ్ళందరూ వచ్చి మన దగ్గర కొనుక్కోవడం జరుగుతుంది సార్. సో ఈ సంవత్సరం కూడా వినాయక చవితి ఘనంగా జరుపుకోవాలి. సో వినాయక విగ్రహాలు అయితే సిద్ధమవుతూ ఉన్నాయి. ఎందుకంటే కుల మతాలకు అతీతంగా జరిగేటువంటి పండుగల్లో వినాయక చవితి ఒకటి. మనం అనుకున్నట్టు అందరూ కూడా దీంట్లో సెలబ్రేషన్స్లో పాల్గొంటారు. ఇదొక మన ఓన్గా తీసుకొని చేసేటువంటి పండుగల్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. అంత అద్భుతంగా అంటే ఒక ఉత్సాహం, ఎనర్జీ వచ్చేస్తుంది ఆ రోజు. ఉట్టి కొట్టడం, వినాయక చవితి అయిన తర్వాత ఉట్టి కొట్టడం కానీ, ఆ సెలబ్రేషన్స్లో మనం జాలీగా ఎంజాయ్ చేయడం కానీ, నిమజ్జనోత్సవంలో పాల్గొనడం కానీ, అవన్నీ కూడా ఒక డిఫరెంట్ మెమరీ. ప్రతి సంవత్సరం కూడా గత సంవత్సరం మెమరీస్ని ఒకసారి రిమైండ్ చేసుకుని ఈ సంవత్సరం ఇంకా ఘనంగా చేయాలని చెప్పి ఊరు వాడ పిల్లలు తిరిగి మరి కలెక్షన్స్ చేసి అంత ఘనంగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా అంత ఘనంగా జరుపుకోవాలి. ఎలాంటి విఘ్నాలు రాకూడదు. ఎందుకంటే విఘ్ననాథుడి సెలబ్రేషన్స్ మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈసారి అయితే గ్రాండ్గా జరగాలని కోరుకుంటూ కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు. డయాబెటీస్ పేషెంట్స్కు ఆధునిక వైద్య సేవలు అందిస్తున్న ఎస్ఎస్కే గ్లోబల్ డయాబెటీస్ సెంటర్ ఇప్పుడు కొత్త చిరునామాకు మారింది. ఇప్పట్నుంచి ఎస్ఎస్కే హాస్పిటల్లో మీకు అన్ని డయాబెటీస్ సేవలు అందుబాటులో ఉంటాయి. మా కొత్త చిరునామా
మూడో లైన్ జేమ్స్ గార్డెన్, వెంకట్రామపురం, నెల్లూరు. ఇకపై డయాబెటీస్కు సంబంధించిన అన్ని సేవల కోసం SSK హాస్పిటల్ను సందర్శించండి.